నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాక్ ఉగ్రవాదుల స్థావరాలను మట్టుపెట్టిన భారత సాయుధ దళాల చర్యను హర్షించిన ప్రజలు. పెహల్గాం ఉగ్రదాడికి భారత ప్రభుత్వం ప్రతిచర్య తీసుకోవడంపై సంబరాలు జరుపుకున్న ప్రజలు. చంద్రబాబు నాయుడు కాలనీ వాసులు ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించిన మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్లు. కాలనీని పరిశీలించిన అధికారులు ప్రజలు ఇబ్బంది పడకుండా శానిటేషన్, డ్రైనేజీ పనులు సక్రమంగా నిర్వహించాలంటూ సిబ్బందికి ఆదేశాలు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో గురువారం దివ్యాంగులకు ఉపకరణాలు ఉచితంగా ప్రభుత్వం అందిస్తున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి వెల్లడి. ఆధార్ కార్డు సర్టిఫికెట్ను తీసుకురావాలన్న ఎంపీడీఓ. తెనాలి మండలంలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటూ విజ్ఞప్తి. తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ వాసవి అమ్మవారి జయంతి మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని విశేష పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బుధవారం ఉదయం విశేష పూజా కార్యక్రమాలు, 11 రకాల ద్రవ్యాలతో అభిషేకం, అనంతరం విశేష అలంకారాలు, తదుపరి ముత్తైదువులతో సామూహిక కుంకుమార్చన, వాసవి మూలమంత్ర హోమం, రాత్రి రథోత్సవంతో పాటుగా పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం సత్రం నిర్వహణలో మునగాల శ్యామప్రసాద్ పర్యవేక్షణలో హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రథోత్సవం వంటి ఉత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. తెనాలి పట్టణం బోసు రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయంలో అమ్మవారి యొక్క జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కైంకర్యములు జరుగుతూ ఉన్నవి. అమ్మవారికి వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి పంచామృత అభిషేకము, విశేషమైన అలంకారముతో, అలాగే ముత్తైదువుల చేత, కన్నెపిల్లల చేత కూడా కుంకుమార్చనాది కార్యక్రమాలు, అమ్మవారికి మూలమంత్ర హోమాది కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి సాయంకాలము దివ్యమైనటువంటి రథం మీద అమ్మవారు అంగరంగ వైభవంగా ఊరేగింపుగా పురవీధుల్లో అమ్మవారు ఊరేగింపు ఉత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చేసి ఈ యొక్క అమ్మవారి యొక్క జన్మదిన మహోత్సవాల్లో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరికీ కూడా కలగాలని చెప్పేసి ఈ యొక్క దేశం మీద జరుగుతున్నటువంటి కుట్రలన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో సమూలమైనటువంటి నిర్మూలనతో ఈ యొక్క దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క దేశమంతా పాడి పంటలతో మరి పాదులు అన్నీ కూడా అందరికీ కూడా అందేటట్టుగా ఆ యొక్క విశ్వజనని అయినటువంటి వాసవి అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారికి విశేషమైనటువంటి యొక్క జన్మదిన మహోత్సవాల్లో విశేషమైన పూజా కైంకర్యాలు జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని తెనాలి మండలం కటవరం గ్రామంలోని రాజుల పాలెం వేంచేసి ఉన్న శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామివారి భజన మందిరంలో 75వ ఆరాధన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 6 రోజుల పాటు జరిగే ఉత్సవాలు ఆత్మానంద సేవా సమితి ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. మండల గ్రామం కటేవరం గ్రామంలోని రాజుల కాలనీలో వేంచేస్తున్న శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామివారి భజన మందిరం 75వ ఆరాధన మహోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఆత్మానంద సేవా సమితి ఆధ్వర్యంలో కాశీరాజు వెంకటేశ్వరరాజు పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 6 రోజుల పాటు జరిగే ఉత్సవాలు నేపథ్యంలో తొలి రోజు స్వామివారి ప్రభని గ్రామంలో ఊరేగింపు జరిపారు కనుక తప్పెట్ల మధ్య కాలిక వేషధారణలో అత్యంత వైభవంగా ప్రభని ఊరేగింపు జరిపారు. తొలుత వీర బ్రహ్మేంద్ర స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలు 6 రోజులు నిర్వహించనున్నట్లు ఆత్మానంద సేవ సమితి తెలియజేసింది. ఈ కార్యక్రమంలో కాశీరాజు సాంబశివరాజు, కాశీరాజు వెంకటేశ్వరరాజు, వెంకంరాజు, భూమరాజు, శ్రీనివాసరాజు, నర్సరాజు, కార్తీక్ రాజు, కొండంరాజు, నారాయణరాజు ఆధ్వర్యంలో జరిగింది. ఆత్మానంద సేవా సమితి ఆరాధన 75 సంవత్సరం ఘనంగా చేయటం జరుగుతున్నది. ఇంకా ముందుగా మంచిగా చేసుకోవాలని యూత్ మొత్తం కలిసి అందరూ ఆత్మానంద సేవా సమితిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పెద్దలు, పూజ్యులు, గురువులు అందరూ ఆధ్వర్యంలో
హాయిగా ప్రశాంతంగా కుర్రోళ్ళు మొత్తం సరదాగా చేసుకొని ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిల వారి ఆరాధన 75వ ఆరాధన కావున ఈ 75వ ఆరాధన మహోత్సవములు జయప్రదంగా శ్రీ ఆత్మానంద సేవా సమాజం కుర్రవాళ్ళందరూ కూడా పూనుకొని దీన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. అలాగే 75వ సంవత్సరం ఇది కాశీరాజు వెంకటేశ్వరరాజు గారి ఆధ్వర్యంలో కుర్రవాళ్ళందరూ కలిసి చేస్తున్నారు కాబట్టి తెలియవలసిందిగా కోరుతున్నాను. తెనాలి మండలం కట్టివరం గ్రామంలో రాజులపాలెంలో అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశం కోసం తన ప్రాణాల్ని సైతం త్యాగం చేసిన మన్యం వీరుడు మహావీరుడు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతిని మండల గ్రామమైన కటివరం గ్రామంలోని రాజులపాలెంలో నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నాయకులు ఆయన ఆశయ సాధనను స్ఫూర్తిగా తీసుకుని నడుస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కడిమెల్ల నరసరాజు, కార్తిక్ రాజు, గోపి, మాలకొండమరాజు, బంగారు రాజు, నారంరాజు, ప్రభాస్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా కటివరం గ్రామంలో రాజులపాలెం నందు అందరూ యూత్ అంతా కలిసి అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు అర్పించారు. ఆయన స్ఫూర్తితోటి అందరూ ముందుకెళ్ళి ఆయన ఎలా అయితే చేశాడో మనం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెనాలిలోని గంగనమ్మపేటలో గల వాసవి కాంప్లెక్స్ నందు వాసవి క్లబ్ తెనాలి గ్రేటర్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. శ్రీ వాసవి అమ్మవారి పుట్టినరోజు పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆర్యవైశ్యుల ఇలవెల్లిపోయిన శ్రీ వాసవి అమ్మవారి జయంతిని పురస్కరించుకుని వాసవి క్లబ్ తెనాలి గ్రేటర్ అలాగే వాసవి వనిత తెనాలి గ్రేటర్ ఆధ్వర్యంలో స్థానిక గంగానమ్మ గుడి వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పాదచారులకు, కార్మికులకు మజ్జిగ మంచినీళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాలభారతి అలాగే శ్రీదేవి, అరుణ, నిర్మల, హేమలత, విజయ, సుజాత, జ్యోతి, విశాలాక్షి, పప్పి, సుజాత తదితరులు పాల్గొన్నారు. మే 7 వాసవి మాత జయంతి సందర్భంగా స్థానిక గంగానమ్మపేటలో వాసవి కాంప్లెక్స్ ముందు మా గృహం ముందు మజ్జిగ పంపిణీ జరిపించడం జరిగిందండి. మా క్లబ్బు వనిత తెనాలి గ్రేటర్ తరపున మా గ్రూప్ సభ్యుల సహకారంతో ఈ ప్రోగ్రాము నిర్వహించాము. ఆనందంగా ప్రజలు వచ్చి మజ్జిగ తాగి తృప్తిగా వెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. సాయంత్రం కన్యకా పరమేశ్వరి గుళ్ళో మా క్లబ్బు వనిత తెనాలి గ్రేటర్ తరపున శారీ సమర్పిస్తామండి. అమ్మవారికి పూలు, పళ్ళు, గాజులు, చలిబిడి, చీర, పసుపు, కుంకుమ, స్వీట్స్, హాట్స్ అనేక రకాల సంబంధించినవన్నీ అమ్మవారికి సమర్పిస్తామండి. ఇదంతా మా గ్రూపు సభ్యులు సహకారంతో నిర్వహిస్తున్నామండి. ప్రెసిడెంట్ బాలభారతి. తెనాలి పట్టణంలోని శ్యామల రత్తమ్మ డాక్టర్ మేజర్ కాకుమాన్ ఉల్లకి మెమోరియల్ ఐఎంఏ హాల్ నందు డాక్టర్ వి సుందర రామయ్య పేరిట గోల్డ్ మెడల్ లెక్చరర్ కార్యక్రమంలో డాక్టర్ దేశు రామ్మోహన్కు గోల్డ్ మెడల్ అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ వి సుందర రామయ్య సేవలను గుర్తు చేసుకున్నారు. స్థానిక బోస్ రోడ్లోని ఎంఐఏ హాల్లో జరిగిన గోల్డ్ మెడల్ లెక్చరర్ కార్యక్రమానికి ఎంఐఏ ప్రెసిడెంట్ డాక్టర్ కె అనిల్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ ఉప్పల సుందర రామయ్య గోల్డ్ మెడల్ను డాక్టర్ దేశు రామ్మోహన్కు ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు డాక్టర్ పావని ప్రియాంక, కార్యదర్శి డాక్టర్ మధు ప్రభాకర్ బాబు, కోశాధికారి డాక్టర్ కె శ్యాంప్రసాద్ మరియు కుటుంబ సభ్యులైన డాక్టర్ మాధవిలత, డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ యశ్వంత్ చంద్ర అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ దేశు రామ్మోహన్ రావు మాట్లాడుతూ చిన్న మరియు మధ్యస్థాయి హాస్పిటల్స్ నడపడంలో ఉన్న సాధక బాధకాలను వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా విజయవంతంగా వాటిని నడిపిస్తూ ప్రజలకు సేవ చేయాలనే విషయంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ విషయంపై తెనాలిలోని వైద్యులందరికీ అవగాహన కల్పించారు. డాక్టర్ కె అనిల్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ వి సుందర రామయ్య తెనాలిలో 1933లోనే ప్రాక్టీస్ మొదలుపెట్టి తన పుట్టిన బ్రాహ్మణ కోడూరు గ్రామానికి ఎంతో పేరు తీసుకొచ్చారని చెప్పారు. తనలాంటి ఎంతో మంది వైద్యులకు స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ దేశు రామ్మోహన్ సంబంధిత రంగంలో ఎంతో విజ్ఞానాన్ని పొంది మనకు అందించడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ జి మధు ప్రభాకర్ బాబు, డాక్టర్ పావని ప్రియాంక, డాక్టర్ శ్యాంప్రసాద్, డాక్టర్ చందు, సాంబశివుడు, కోటి, నాగయ్య, శేషగిరి, హనుమంతరావు, సోమశేఖర్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఇట్లా మా తాతగారైన డాక్టర్ సుందర రామయ్య గారిని ఇట్లా ప్రతి సంవత్సరం కూడా ఇట్లా ఎంఏ తరఫున స్మరించుకోవటం బాగుంది. దేశు రామ్మోహన్ గారికి ఇవ్వటం ఆనందంగా ఉంది. తెనాలి ఐఎంఏ హాల్ నందు శ్రీ శ్యామల రత్నమ్మ, డాక్టర్ మేజర్ కాకుమాన్ ఉల్లక్కి గారి ఐఎంఏ హాల్ నందు డాక్టర్ ఉప్పల సుందరరామయ్య గారి గోల్డ్ మెడల్ ఎండోమెంట్ లెక్చర్ నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం ఈ ఎండోమెంట్ లెక్చర్ను, ఈ గోల్డ్ మెడల్ను డాక్టర్ దేశు రామ్మోహన్ గారని జాయింట్ సూపరింటెండెంట్ ఎయిమ్స్ మంగళగిరి డాక్టర్ గారికి బహుకరించడం అయినది. ఈ సందర్భంగా
గోల్డ్ మెడల్ ఒరేషన్ కండక్ట్ చేస్తున్నాం కంటిన్యూస్గా సంవత్సరం అంతా. దాంట్లో భాగంగా ఇవాళ డాక్టర్ సుందరరామయ్య గారు వారి సేవలకి సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్. సో వాళ్ళకి ఇవాళ గోల్డ్ మెడల్ ఒరేషన్ జరుగుతుంది. ఇది డాక్టర్ దేశ్ రామ్మోహన్ రావు గారికి వారి సుందరరామయ్య గారి గోల్డ్ మెడల్ ఆయనకి సమర్పిస్తున్నాము. ఈ ఆరేషన్ ప్రోగ్రాంలో ప్రత్యేకత ఏంటంటే ఇవాళ మనకి ఎయిమ్స్ మంగళగిరి అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ గారు ఇవాళ చిన్న హాస్పిటల్స్ అంటే స్మాల్ అండ్ మీడియం హాస్పిటల్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఛాలెంజెస్ ఇన్ లైఫ్ ఏంటి, మనం డాక్టర్స్గా ఏమేమి సవాళ్ళని ఎదుర్కొంటున్నామో అనే ప్రోగ్రాం మీద ఆరేషన్ ప్రోగ్రాం జరుగుతుందండి. చాలా చోట్ల మనం ఇప్పుడు చూస్తున్నాము, ఎక్కువగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్ గవర్నమెంట్ సెటప్ హాస్పిటల్స్ ఇవే ఎక్కువ రన్నింగ్లో ఉంటున్నాయి. మోడరేట్ అండ్ మీడియం సెటప్ హాస్పిటల్స్లో తక్కువ ఖర్చుతో వైద్యం అందుతుంది ఎక్కువ మంది జనాలకి. మీరు హై హాస్పిటల్స్, హై అండ్ హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ హాస్పిటల్ మెయింటెనెన్స్ కూడా మీకు బర్డెన్ అవుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మధు ప్రభాకర్ బాబు, జనరల్ సెక్రటరీ ఐఎంఏ తెనాలి బ్రాంచ్. ఈరోజు మన పట్టణ ప్రముఖ వైద్యులైన స్వర్గీయ వి సుందరరామయ్య గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు గోల్డ్ మెడల్ ప్రజెంటేషన్ని ఒక ప్రముఖ డాక్టర్ గారు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ మెడల్ని మనం ప్రముఖ వైద్యులైన దేశు రామ్మోహన్ గారు, ఈయన ఎయిమ్స్ మంగళగిరిలో జాయింట్ సూపరింటెండెంట్గా మరియు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి ప్రొఫెసరు మరియు విభాగాధిపతిగా ఉన్నారు. డాక్టర్ వి సుందరరామయ్య గారు 1933లోనే ఎంబీబీఎస్ డిగ్రీని పొంది ఎన్నో అవకాశాలు బయట ఉన్నా కూడా ఇలాంటి చిన్న పట్టణంలోకి వచ్చి ప్రజలకు ఎంతో సేవలు అందించారు. ఆయన లయోలా కాలేజు, చాలా కాలేజెస్, విఎస్ఆర్ కాలేజ్ ఇలాంటి వాటికి ఆ కాలంలోనే 5,000 పైగా మనీని కంట్రిబ్యూట్ చేసి ఉన్నారు. ఆయన సేవనే మనకి ఈ వైద్యంలోనే సేవని చేయాలని, దాని ద్వారా ప్రజలకు మంచి సేవలు అందించాలని భావించారు. తెనాలి పురపాలక సంఘంలోని 23-24 వార్డులోని చంద్రబాబు నాయుడు కాలనీ ప్రజల నుండి వచ్చిన సమస్యల్ని వెంటనే పరిష్కరించే దిశగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక కమిషనర్తో కలిసి పరిశీలించారు. ఇంజనీరింగ్ సిబ్బంది మరియు శానిటేషన్ సిబ్బందికి తగు సూచన ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. స్థానిక మారిస్పేటలోని చంద్రబాబు నాయుడు కాలనీని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, 24 వార్డు కౌన్సిలర్ పెద్దలంక లావణ్య, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పరిశీలించారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శానిటేషన్ అలాగే డ్రైనేజీ విషయంపై సిబ్బందికి తగు సూచన చేశారు. స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్ పాల్గొన్నారు. రాజు అపార్ట్మెంట్ సమస్య ఉందని కాలనీ మొత్తం వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మన కమిషనర్ గారు, నేను, మున్సిపల్ అధికారులు వచ్చి ఈ వార్డు విజిట్ చేయడం జరిగింది. అందులో ప్రధాన కారణం ఇక్కడ వచ్చేసి ఈ డ్రైన్ సమస్య ఉంది. అది వచ్చి ఎంక్రోచ్మెంట్ ఒకటి మెయిన్ సమస్య అయితే, ఇక్కడ డ్రైనేజీ ట్యాంక్ అనేది, సెప్టీ ట్యాంక్ అనేది అది రిపేర్ వచ్చి గత కొంతకాలంగా ఆగిపోవటం జరిగింది. ఆ పైప్ లైన్లు కూడా సరిచేసి అతి త్వరలోనే వాళ్ళకి అందిస్తామని కోరుతున్నాను. అలానే డ్రైనేజ్ సమస్య ఒకటి చెప్తున్నారు, యూజీడీది. అది కొంతకాలం నుంచి ఫ్లేరప్ అయింది అది. సో దానికి సంబంధించి కూడా చెప్తే దాని గురించి వాళ్ళకు చెప్పాం. ఆల్రెడీ ఈ విషయం డిస్కషన్కి వచ్చింది మంత్రి గారి దగ్గర కూడా. ఒకసారి ఒక ఎక్స్పర్ట్ పిలిపించేసి దీనికి ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి చేసి అనుకుంటున్నాం. అదేవిధంగా శానిటేషన్ ఇష్యూస్, కాలువల ఇష్యూస్ కూడా చెప్పారు. వాటిని రెగ్యులర్గా ఒక టైం పెట్టుకొని చేస్తాను. వాళ్ళకు కూడా చెప్తున్నామంటే, మీ ఇంట్లో నుంచి వచ్చేటువంటి వేస్ట్ ఏదైతే ఉందో గార్బేజ్ చెత్తబుట్లలో పెట్టుకొని యూఎల్బి నుంచి వచ్చేటువంటి ఆటోకి కానీ పుష్పగడ్డ కానీ అందించండి, కాలువల్లో వేయొద్దని చెప్తున్నాం. ఎందుకంటే శుభ్రత ఆరోగ్యం రావాలంటే శుభ్రంగా ఉండాలి. మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో ఇతర వెంకట పూర్ణచంద్ మనవడు లేఖన్ రామ్ పుట్టినరోజును పురస్కరించుకుని నైట్ షెల్టర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంతేకాక పలు చోట్ల సేవ కార్యక్రమాలు చేపట్టినట్లు శ్రీనివాసరావు తెలిపారు. అమెరికాలో ఉన్న లేఖన్ రామ్ పుట్టినరోజును పురస్కరించుకుని లేఖన్ రామ్ కుటుంబ సభ్యులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు నేతృత్వంలో కుర్ర శ్రీనివాసరావు, పాలడుగు రాంబాబు తదితర సభ్యులు నైట్ సెంటర్లో ఉన్న పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం రొటేరియన్ ఈదర వెంకట పూర్ణచంద్ మనవడు లేఖన్ రామ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈదర పూర్ణచంద్ గారు మనవడు లేఖన్ రామ్ బర్త్డే సందర్భంగా సిడ్డి సాయి ఆశ్రమ్ నైట్ సెల్లర్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు.
ఉదయం ఏమో మజ్జిగ ఏర్పాటు చేసి ఉన్నారు. ఆయన యుఎస్లో ఉన్న ఈడ సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు లేఖన్ రామ్ బర్త్డే సందర్భంగా ఈ షిరిడి సాయి ఆశ్రమం అయిన ఈ నైట్ షెల్టర్లో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మా నాన్నగారైన ఈదర్ పూర్ణచంద్ గారు యుఎస్లో ఉండి కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మర్చిపోకుండా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా మామూలుగా ఆయన మనవడు నాకు అల్లుడు అయిన లేఖన్ రామ్ గారు ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు చేసుకుంటూ ఇలా వీళ్ళందరికీ కూడా అంటే ఒక రోజు అన్నదాన కార్యక్రమం చేయటం అనేది అన్నదాత సుఖీభవ. ఈరోజు మన తెనాలి గాంధీనగర్లో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయి నిరాశ్రయ ఆశ్రమంలో చిరంజీవి చేపుడోలు లేఖన్ రామ్ జన్మదినోత్సవ సందర్భంగా మరి వాళ్ళ తాతయ్య గారు శ్రీ ఈదర వెంకట పూర్ణచంద్ గారు, మరి వారి మేనమామ అమరేంద్ర కుమారు, అలాగే తల్లిదండ్రులు చేపుడోలు నవీన్ గారు, విజయదుర్గ గారు, మరి అలాగే సోదరి ధనుశ్రీ నయని తదితరులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారికి రాత్రిపూట భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. లేఖన్ రామ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. తెనాలి మండలం మంగళకుదురు గ్రామంలోని ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస్ స్వామివారి పరంపర పీఠం దాసుకుంటి నందు 68వ శ్రీ సీతారామస్వామివారికి లక్ష మల్లెపూలు పూజ మరియు సంపూర్ణ వాల్మీకి రామాయణ మహాయజ్ఞం కార్యక్రమాల్లో భాగంగా బుధవారం యుద్ధకాండ హోమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. మండల గ్రామమైన అంగళకుదురు గ్రామంలో గత నెల 28వ తేదీ నుండి జరుగుతున్న 68వ శ్రీ జానకి వాసంతి కుసుమార్చనోత్సవం బుధవారం యుద్ధకాండ హోమంతో ముగిసింది. వాల్మీకి రామాయణం యజ్ఞ పూర్ణాహుతి జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివార్ల ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పీఠాధిపతి శ్రీ సీతారామదాసు స్వామి ఆధ్వర్యంలో జరిగింది. జై శ్రీరామ్. ఆంధ్ర వాల్మీకి శ్రీ శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసకుటి అంగళకుదురు. దాసశేష స్వామి వారు 68 సంవత్సరాల క్రితం ప్రారంభింపబడిన సీతారాముల వారికి లక్ష మల్లెపూల పూజ జరుగుతున్నాయి. ఈ నెల ఏప్రిల్ 28 నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నాయి. అందులో భాగంగా రామాయణ యజ్ఞం చేస్తున్నాము. ఈరోజు పూర్ణాహుతి జరుగుతుందన్నమాట. రోజు రామచంద్రమూర్తికి మల్లెపూలతో పూజ, ఒక్కో రోజు ఒక్కో కళ్యాణం కానీ సత్యనావతం కానీ జరిగింది. నిన్న అంటే 6వ తారీఖున సీతామ్మవారి జయంతి. సీతామ్మవారి జయంతి సందర్భంగా అభిషేకాలు జరిగి పూలతో అలంకారం జరిగిందనమాట. 68వ సంవత్సరం ఈ రోజుతో పూర్ణాహుతితో పూర్తవుతుంది. చాలా శక్తివంతమైన పీఠము. మీరు కూడా వచ్చి ఎప్పుడైనా రావచ్చు. రోజు 100 శాలిగ్రామూర్తి పంచామృత అభిషేకం జరుగుతుంది. ప్రతి నెల కళ్యాణాలు సత్యనావతాలు జరుగుతుంటాయి. మీరు వచ్చి పాల్గొవచ్చు. ఈ 5 ఏళ్లలోనే సుమారు 40 మందికి వివాహాలు అయినాయి, వాళ్ళ కోరికలు తీరినాయి. మీరు కూడా మీ కోరికలు తీర్చుకోవచ్చు. తెనాలి కొత్తపేటలో గల రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల 8వ తేదీ ఉదయం నుండి సాయంత్రం వరకు దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలు ఇస్తున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. తెనాలి మండల గ్రామంలో దివ్యాంగులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. తెనాలి నియోజకవర్గ పరిధిలో ఈ నెల 8వ తేదీన స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలు ఇస్తున్న నేపథ్యంలో తెనాలి మండల గ్రామంలోని దివ్యాంగులు ఉచిత ఉపకరణాలు పొందాలని ఎంపీడీఓ అత్తోట దీప్తి కోరారు. ఇందుకు సంబంధించి ఆమె పూర్తి వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం ఈ నెల 5వ తేదీ నుండి 13వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని, తెనాలి నియోజకవర్గానికి సంబంధించి 8వ తేదీన జరుగుతుందని ఎంపీడీఓ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులకు వైద్యులు పరీక్షలు చేస్తారని, తద్వారా పర్సంటేజ్ని నిర్ణయించి ఉపకరణాలు అందిస్తారని ఆమె తెలిపారు. దివ్యాంగులకు కావలసినటువంటి వీల్ చైర్స్, చేతి కర్రలు వంటివి, వినికిడి యంత్రాలు వంటివి అందించడం జరుగుతుందని ఎంపీడీ అత్తోట దీప్తి తెలిపారు. అందరికీ నమస్కారం. రేపు మన మండలం తెనాలి మండలంలో తెనాలి మున్సిపాలిటీ ప్లస్ కొల్లిపర ఈ 3 తెనాలి కాన్స్టిట్యున్సీ మొత్తానికి కలిపి అసెస్మెంట్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ అసెస్మెంట్ క్యాంప్ కాన్స్టిట్యున్సీలో ఒక కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ ఎండిఓస్ కానీ, లేకపోతే కాన్స్టిట్యున్సీలో ఏదైనా మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీలో కానీ మనం కండక్ట్ చేస్తున్నాము. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే డిజేబుల్గా ఉండే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా డాక్టర్స్ వచ్చి వాళ్ళని ఒకసారి ఎగ్జామిన్ చేసి పరీక్షించి వాళ్ళకి కావాల్సిన లిమ్స్ పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడాను దానికి సంబంధించిన సైజెస్ అన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఒక 2 months తర్వాత ఆ పరికరాలన్నీ కూడాను మళ్ళీ మనకు పంపించడం జరుగుతుంది. ఆ క్యాంప్ని రేపు మనం మార్నింగ్ 9 o'clockన తుమ్మరపల్లి రామకృష్ణ కళాక్షేత్రంలో మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో ఈ సదవకాశాన్ని అందరూ వికలాంగులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. వికలాంగులతో పాటు 60 ఏళ్ళు దాటిన వృద్ధులు కూడా ఈ క్యాంప్కి రావడానికి అర్హులే. మీకు ఎటువంటి డిజబిలిటీ ఉన్నా కూడాను మీరు వచ్చేటప్పుడు రైస్ కార్డు, ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇన్కమ్ సర్టిఫికెట్ ఈ 4 తీసుకువచ్చినట్టయితే ఇవి తప్పకుండా తీసుకురావాలి. అదర్వైజ్ మీరు బై మిస్టేక్ తీసుకురాకుండా వస్తే మరలా వాటి కోసం వెనక్కి వెళ్లకుండా ఉండడానికి
ఖచ్చితంగా మీరు వచ్చేటప్పుడు ఈ 4 వెంట పెట్టుకొని 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా కంపల్సరీగా తీసుకురావాలి. దాంతోపాటు మొబైల్ కనుక అందుబాటులో ఉంటే మొబైల్ నెంబర్ కూడా వాళ్ళు ఫీడ్ చేసుకుంటారు కాబట్టి మొబైల్ కూడా తీసుకురండి. సో ఇది రేపు మన మొత్తం కాన్స్టిట్యున్సీకి రేపు రామకృష్ణ కళాక్షేత్రంలో మన ఎండిఓ ఆఫీసు దగ్గరలో ఉండే రామకృష్ణ కళాక్షేత్రంలో ఇది ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. మొత్తం కాన్స్టిట్యున్సీ తెనాలిలోని పినపాల్ లోకల్ 25వ వార్డులో చెరువు ధాన్లోని ఐలాండ్ పార్కుని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న పరిశీలించారు. పార్క్ అభివృద్ధికి సంబంధించి వాకింగ్ ట్రాక్, మెడిటేషన్ వంటి సౌకర్యాలు ఏర్పాట్లపై చర్చించారు. స్థానిక పినపాల్ లోకల్ చెరువులోని ఐలాండ్ పార్కుని అభివృద్ధి చేసే దిశగా వార్డు కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య చేసిన కృషి నేపథ్యంలో బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్లు పార్కుని పరిశీలించారు. పార్క్ అభివృద్ధిలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి చర్చించారు. ముఖ్యంగా 21 నుండి 29 వార్డుల వరకు ప్రజలు వినియోగించుకునే విధంగా పార్కును అభివృద్ధి చేసే దిశగా చేపడుతున్న కార్యక్రమాల నేపథ్యంలో పార్కు చుట్టూ వాకింగ్ ట్రాక్, అలాగే యోగా, మెడిటేషన్ చేసుకోవడానికి గల అవకాశాన్ని, సౌకర్యాన్ని కల్పించే దాంట్లోనూ తదితర అంశాలపై చర్చించారు. పార్కును అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ బండి శేషన్న తెలిపారు. వార్డు కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య మాట్లాడుతూ 10 సంవత్సరాల నుండి చెరువు పార్కు అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. దీనికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారని, అయితే చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, మెడిటేషన్ చేసుకునే దిశగా సౌకర్యాలు కల్పించే దిశగా కృషి జరుగుతుందని తెలిపారు. మరి పార్కు అభివృద్ధి చేసుకోవడం కొరకు ఈరోజు మన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక గారు, అట్లానే మున్సిపల్ కమిషనర్ గారు బండి శేషన్న గారు, మరి ఇతర అధికారులు అందరూ కూడా మరి ఈ పార్కుని విజిట్ చేయడం జరిగింది. దీంట్లో జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి ఎలా చుట్టూ ఒక రివిట్మెంట్ కట్టి ఒక మెడిటేషన్ విభాగానికి సంబంధించి, అట్లానే లోపల ఐలాండ్కి సంబంధించి ఎట్లా చేస్తే బాగుంటుందనే దాని మీద అందరం కలిసి చర్చించడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రజెంట్ ముఖ్యంగా రివిట్మెంట్ వాలు, అట్లానే ఫర్దర్గా బోర్ షికారికి సంబంధించి లోపల ఉన్న లెవెల్స్ అవన్నీ చూసుకొని ఇవాళ జరిగింది. ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది ముందు చూసిన తర్వాత ఇంజనీర్లతో పర్యవేక్షణ చేసి లెవెల్స్ అని చూసుకున్న తర్వాత పని మొదలు పెడతారు 2 days 3 daysలో. అట్లానే ఈరోజు చాలా నాకు గత 10 ఏళ్ళ నుంచి కూడా ఈ చెరువు అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుంది, చుట్టుపక్కల అందరికి కూడా చాలా ఇదిగా ఉంటుందని చెప్పి ప్రతి ప్రజాప్రతినిధి, ప్రతి అధికారులు కూడా ఈ విషయంలో సహకరిస్తూ వచ్చారు. కాస్త నిధులు కొంచెం లేట్ అవ్వడం మూలన కొంచెం వర్క్ కూడా లేట్ అవుతుంది. చాలామంది ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడైతే వాకింగ్ ట్రాక్ చేసుకోవడం అని కొన్ని అట్లానే మెడిటేషన్ సంబంధించి చేసుకున్నాను విభాగాన్ని బాగా మీ చుట్టుపక్కల వాళ్ళు బాగా ఎదురు చూస్తున్నారు. దయచేసి ఒక్కొక్కటి అధికారులు, చైర్మన్ గారు, అధికారులు, అట్లా మినిస్టర్ గారు అందరూ కూడా సహాయ సహకారాలతో మరి చెరువును అభివృద్ధి చేయాలని చెప్పి మేము ముందుకెళ్తున్నాం. మాకు సహకరించిన అధికారులకి, చైర్మన్ గారికి, అట్లానే మినిస్టర్ గారికి అందరికీ. చాలా చోట్ల పార్కులు ఉన్నాయి, ప్లే గ్రౌండ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అయితే ఒకసారి ఈ 21వ వార్డు నుంచి 28, 29 వార్డుల వరకు గమనిస్తే కనుక ఒక చక్కటి పార్కు అనేది కానీ, లేకపోతే ఇంకా వాటర్ బాడీ అనేది కానీ లేదు. అయితే ఇక్కడ కలిసినటువంటి అంశం ఏంటంటే పినపాడు చెరువు ఏదైతే ఉందో సహజంగా ఏర్పడినటువంటి చెరువు ఇది. ఈ చెరువును చెరువుగా బోటింగ్ సంబంధించి, అలాగే పార్కింగ్ సంబంధించి పార్కుగా, పార్కింగ్, అలాగే వాకింగ్ ట్రాకు, మెడిటేషను, ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఈ యొక్క 9 వార్డుల ప్రజలకు అందించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ ఏరియాకు ఉంది. చాలా కాలం నుంచి దీని గురించి డెవలప్ చేయాల్సి ఒక ఆలోచన ఉంది. అమృతలో కూడా దీని గురించి ఒక 4-5 కోట్ల రూపాయలతోటి ఒక ప్రాజెక్టు కూడా తయారవుతుంది. దాని తోడుగా మున్సిపాలిటీ నుంచి కూడా కొంత ఫండ్ కేటాయించేసి ఇంటర్నల్గా డెవలప్ చేయాలనేసి చైర్పర్సన్ గారు, కౌన్సిలర్స్, వైస్ చైర్మన్ అందరూ కూడా రిజల్యూషన్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే గౌరవ సివిల్ సప్లై శాఖ మంత్రుల వారు కూడా మన ప్రాంతంలో పార్కుల అభివృద్ధి రావాలి, పాండ్స్ అభివృద్ధిలోకి రావాలి, ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం ఇవ్వాలని చెప్పి సూచించారు. దానిలో భాగంగానే ఈరోజు గౌరవ సిపి గారు వార్డు మెంబర్తో కలిసి మా అధికార బృందం, ఇంజనీర్స్, శానిటేషన్ కాంట్రాక్టర్స్ అందరితో కలిపి ఇక్కడికి రావడం జరిగింది. ఎంత మేర ఇప్పటి వరకు చేసాం వర్కులు, ఇంకా ఏం చేయాలి, ఏం చేస్తే కనుక ఈ ప్రాంతం ఇదంతా కూడా
తయారవుతుంది అనేటువంటి విషయాల గురించి ఇలా అందరితో కలిసి ఒక డిస్కషన్ చేశాం. చేసి మంచిగా తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో స్వామివారి 332వ ఆరాధన మహోత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. పాలడుకు వెంకటరావు ఆధ్వర్యంలో ఉత్సవాలని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మండల గ్రామమైన పెదరావూరులో 1950లో రామ మందిర కమిటీ వారి ఆధ్వర్యంలో కొత్తపల్లి శ్రీరాములు నిర్మించిన శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో గ్రామ ప్రజలు స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే బుధవారం 332వ ఆరాధన మహోత్సవాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా జానపద నృత్యాలు, నాట్యాలు, స్వామివారి చిత్రపటం, జెండా ఊరేగింపు గ్రామంలో విశేషంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. తెనాలి షరాబ్ బజార్లోని స్వర్ణకార బృందం ఈ ఉత్సవాలకు తోడ్పాటు అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారని జగన్మోహన్ రావు తెలిపారు. మన పెదరావూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క దేవస్థానం యందు 332వ స్వామివారి యొక్క ఆరాధన మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా అత్యంత ఘనంగా వైభవపేతంగా జరుపుతూ ఉంది. ఇందులో భాగంగా ఉదయాన్నే స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు, తర్వాత జెండా పూజ మరియు ఆ జెండాని ఉత్సవం ఊరేగింపు కార్యక్రమాలు మొదలైనవి జరుగుతాయి. భక్త మహాశీలందరికీ కూడా తీర్థప్రసాదాలు కూడా వినియోగిస్తూ ఉన్నారు. కావున జెండా ఉత్సవం అయిపోయిన తర్వాత మరి స్వామివారి యొక్క జెండాను ప్రతిష్ఠ చేసిన తర్వాత స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు కూడా స్వామివారి యొక్క రథోత్సవం కూడా జరుపుకుంటున్నారు. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. తెనాలి పట్టణంలోని గాంధీ చౌక్లో గల శ్రీ గోవింద మాంబ సమేత విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో 332వ ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. స్థానిక గాంధీ చౌక్లో అత్యంత పురాతనమైన ప్రసిద్ధి గల శ్రీ గోవింద మాంబ సమేత విరాట్ పోతులూరు బ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో స్వామివారి 332వ ఆరాధన మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. తెనాలి పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం అలాగే బ్రహ్మంగారి ఆరాధన కమిటీ సభ్యులు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈవో హరిప్రసాద్ పర్యవేక్షణలో ఉదయం నుండి స్వామివార్లకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివార్లకు విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం పట్ల ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని, అలాగే ఆయన బోధించినటువంటి బోధన అందరూ ఆచరించాలని ఆయన అన్నారు. అనంతరం దేవస్థానం చేపట్టిన అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. 332వ ఆరాధన బ్రహ్మోత్సవాలని చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ రోజున తెనాలి బ్రహ్మంగారి గుడి దగ్గర ఈ సందర్భంగా ప్రార్థనలు, అదేవిధంగా భోజన సదుపాయం ఇవన్నీ కలగజేయటం భక్తులందరికీ కూడా ఈ రోజున అన్ని రకాలుగా కూడా పూజా పునస్కారాలు, అదేవిధంగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా వారందరికీ కూడా భోజన సదుపాయాలు, అంతేకాకుండా బ్రహ్మంగారి గురించి మనం ఓ రకంగా చెప్పాలంటే ఆయన చెప్పినయే జరుగుతుందనే భావన ప్రతి ఒక్కరికి కూడా, ఆయన ఏదైతే చెప్పాడో అదే జరుగుతుంది, అదే జరిగిద్ది అనే నమ్మకం ఈరోజు ప్రజల్లో కలగటం ఆయనకి విశేషమైనటువంటి దైవారాధన జరగటం అనేది మనందరం కూడా గమనించాల్సిన విషయం. దీన్ని మనందరం కూడా ఈ సందర్భంలో భక్తిపూర్వకంగా ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా సుఖ సంతోషాలు శుభం కలగాలని చెప్పి కోరుకుంటూ సెలవు. గుంటూరు జిల్లా తెనాలి నందు గాంధీ చౌక్లో వెంచేసి ఉన్న శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి 332వ ఆరాధన సందర్భంగా
పట్టణ విశ్వకర్మ సంఘం తరపున ఈ రోజున మహా అన్నా విశ్వ బ్రాహ్మణ ఆధ్వర్యంలో మహా అన్నాభిషేకం జరిగింది. ఈ అన్నాభిషేకంలో సుమారు 4,000 మంది భక్తులు పాల్గొని ఉన్నారు. ఈ కార్యక్రమంలో మన గొట్టిముక్క ప్రెసిడెంట్ గారు అయినటువంటి గొట్టిముక్కల అర్జును తదితరులు పాల్గొని జయప్రదం చేసి ఉన్నారు. కావున ఈ విషయాన్ని తమరికి తెలియజేయటం. నడిబొడ్డున ఉన్న గాంధీ చౌక్లో బ్రహ్మంగారి దేవాలయం నందు 332వ ఆరాధన దిగ్విజయంగా జన సమూహంతో సుమారు 4,000 మందితో పూజలు అందుకొని అన్నప్రసాదన వితరణ తెనాలి విశ్వబ్రాహ్మణ సంఘం వారికి దేవాదాయ శాఖ ఈవో గారు విశ్వబ్రాహ్మణ సంఘానికి సహకరించడంతో వారి నేతృత్వంలో విశ్వబ్రాహ్మణ సంఘం వారు నియమించిన కమిటీ అందరూ కలిసి దీన్ని దిగ్విజయవంతంగా పూర్తి చేసినందుకు చాలా ఆనందపడుతున్నామండి. ఇలానే ప్రతి సంవత్సరం కూడా విశ్వబ్రాహ్మణ సంఘం తరపు నుంచి చెయ్యాలి అని చెప్పి మేమందరం గట్టి పట్టుతూ ఉన్నాం. దానికి ఈవో గారు హరిగారి సహకారంతో మా కమ్యూనిటీ జన సమూహంతో కలుపుకొని దిగ్విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వచ్చిన అందరికీ ధన్యవాదాలు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ గోవింద మాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి మందిరంలో ఆరాధన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో గొల్లపూడి సాయిగిరి నాగజ్యోతి దంపతులు, ఏలూరి సాంబశివరావు నాగలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. మండల గ్రామమైన అంగలకుదురు గ్రామంలో 1955లో స్థాపించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి మందిరంలో బుధవారం స్వామివారి ఆరాధన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివార్లకు బ్రహ్మంగారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామానికి చెందిన గొల్లపూడి సాయిగిరి నాగజ్యోతి దంపతులు, ఏలూరి సాంబశివరావు నాగలక్ష్మి దంపతులు పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. తదనంతరం భక్తులకు ఉత్తర ప్రసాదాల్ని అందించారు. సాయంత్రం బ్రహ్మంగారి జెండా ఊరేగింపుడు గ్రామంలోని పురవీధుల్లో మేళతాళాల మధ్య నిర్వహించారు. ఈ ఆరాధన మహోత్సవాన్ని వీర బ్రహ్మేంద్ర స్వామివారి భక్త బృందం నిర్వహించింది. బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాలు 332వ ఆరాధన మహోత్సవాలు జరుపుకుంటూ ఈరోజు అంగలకుదురులో వేంచేసి ఉన్న బ్రహ్మంగారి జెండా చెట్టు బజార్ దగ్గర గత 50 సంవత్సరాల నుండి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాము. ఈరోజు ఈ ఉత్సవాలకు హాజరైన ప్రజలందరికీ మా బ్రహ్మంగారి తరపున, మఠం తరపున, భక్తజన బృందం తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 366వ సంవత్సరం ఆరాధన ఉత్సవం సందర్భంగా ఈరోజు అంగలకుదురు గ్రామంలో అందరక్షమ జరుగుతున్న ఆరాధన ఉత్సవానికి భక్తులందరూ వేలాదిగా వచ్చి పాల్గొని జయప్రదం చాలా ఆనందకరంగా ఉంది.
ఈరోజు అంగలకుదురు గ్రామంలో మా పెద్దలు ఎప్పుడో 1955 సంవత్సరంలో ఈ బ్రహ్మంగారిని పెట్టి ఎప్పుడు కొనసాగిస్తూ ఉన్నారు, ఆదరణ చేస్తా. వాళ్ళ తరపున మేము సామయ్య కానీ మేము కానీ కొనసాగిస్తున్నాం. బాబాయ్ వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు చేసిన తర్వాత మేము కొనసాగిస్తున్నాం. ఇది చాలా ఆనందకరంగా ఉంది. తెనాలి మండలం జగ్గడి గుంటపాలెంలోని గ్యాస్ గోడౌన్ వద్ద అయితే విద్యార్థులతో మాక్ డ్రిల్ నిర్వహించారు. సబ్ కలెక్టర్ సంజన సింహ నేతృత్వంలో పోలీస్, రెవెన్యూ, హెల్త్, ఫైర్ అధికారులు మాక్ డ్రిల్ సంబంధించి అవగాహన కల్పించారు. పెహల్ గ్రామంలో జరిగిన ఉగ్ర దాడి నేపథ్యంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా బుధవారం తెల్లవారుజామున పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు చేపట్టిన ప్రతీకార చర్య ప్రజలకు కొంత ఊరట లభించిన నేపథ్యంలో సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం తెనాలిలో గ్యాస్ గోడౌన్ వద్ద ఐటీఐ విద్యార్థులతో మాక్ డ్రిల్ నిర్వహించారు. సబ్ కలెక్టర్ సంజన సింహ నేతృత్వంలో జరిగిన మాక్ డ్రిల్లో అనేక అంశాలు నిర్వహించారు. విపత్కర పరిస్థితులు ఎదురైతే ఎలా తప్పించుకోవాలి, అనుకోని సంఘటన జరిగితే ఫస్ట్ ఎయిడ్ ఎలా ఇవ్వాలి, సెల్ఫ్ ప్రొటెక్షన్ ఎలా తీసుకోవాలి, సైరన్ వేసినప్పుడు లైట్లు ఆపేసే విధానం వంటి పలు విషయాల్ని ఈ మాక్ డ్రిల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజన సింహ, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, డిఎంహెచ్ఓ, ఎంపీడీఓ, హెల్త్ డిపార్ట్మెంట్, ఫైర్, పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన అధికారులు, సిబ్బంది 40 మంది వరకు పాల్గొన్నారు. ఈ మధ్య ఉగ్రవాద దాడి జరిగి మనం అందరం కూడా ఒక విధంగా డిఫెన్స్లోకి వెళ్ళిపోయాం. అందులో భాగంగా నిన్న రాత్రి ఆపరేషన్ సింధూర్ పేరుతో మన భారత్ ఫైటర్స్ పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల మీద దాడి జరిపిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా ఏదైనా ఒకవేళ గడ్డు కాలం కనుక ఎదురైతే, మనకి అలాంటి విపత్కర పరిస్థితి ఏదైనా ఎదురైతే సివిల్ డిఫెన్స్ యాక్టివిటీ అనేది ఒకటి కండక్ట్ చేయమని మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు మేము మున్సిపల్ కమిషనర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్, అట్లాగే ఎంపీడీఓ గారు, డిఎంఎండ్హెచ్ఓ గారు, ఫైర్ డిపార్ట్మెంట్, అట్లాగే ఐటీఐ స్టూడెంట్స్ అందరితో కూడా ఈరోజు ఇక్కడ మన జగ్గడిగుంటపాలెంలో ఉన్న గ్యాస్ గోడౌన్ దగ్గర ఈ యాక్టివిటీ చేసాం. దీని ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలాగా, తొక్కిసలాట జనరల్గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జరిగే చిన్నపాటి విపత్తు అయినా సరే తొక్కిసలాట పెద్దగా జరిగి తొక్కిసలాటలోనే ఎక్కువ మంది చచ్చిపోయే అవకాశం ఉంది. దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఒకవేళ కనుక ఎవరికైనా గాయం జరిగితే వాళ్ళని ఎలా తీసుకురావాలి, వాటిని ఇందాక మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు సవివరంగా వివరించారు. రెడ్, గ్రీన్, ఎల్లో, బ్లాక్ అనే ట్యాగ్స్ అంటే ఎలాగ వాళ్ళని పేషెంట్ని డెమార్కేట్ చేస్తాం అనేది కూడా చూపించాం మనం పిల్లలకి. తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా సేవ శాంతి ఆశ్రమంలో శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన మహోత్సవం సందర్భంగా పూజ కార్యక్రమాలు నిర్వహించారు. సమాజ హితానికి ఆయన బోధించిన బోధన ప్రజలకు మార్గదర్శకాలని అన్నారు. స్థానిక శ్రీ మహాత్మా సేవ శాంతి ఆశ్రమంలో శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రసాదించి మత సామరస్యానికి, సమాజ హితానికి ఆయన బోధించిన బోధన స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. లోకానికి జ్ఞానాన్ని అందించినటువంటి శ్రీమద్ విరాట్ పోతులూరి స్వామివారి ఆరాధన జరుపుకుంటున్నాం. ఆరాధన అంటే మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా చేసేది ఆరాధన. కాలజ్ఞానంలో అనేక విషయాలు తీసుకొచ్చారు. గాంధీ మహాత్ముడు పుడతాడని కూడా రాసింది వారే 400 సంవత్సరాల క్రితం. అందుకనే గాంధీ గారి మీద పుస్తకం కూడా సహస్రనామాలు రాసింది కూడా తెనాలి నుంచి మనమే ఆశ్రమం తరఫున. ఎందుకంటున్నానంటే లోకంలో ఉన్న దుర్గుణాలను పోగొట్టడానికే మహనీయులు అవతరిస్తుంటారు. వారి యొక్క అవతారంతో కొన్ని సంవత్సరాలు, కొన్ని 100 సంవత్సరాలు మానవులు స్వేచ్ఛగా, శాంతిగా జీవిస్తుంటారు. మానవులకి తెలియనటువంటి తత్వాన్ని తెలియజేయడానికి అవతార పురుషులు ఉద్భవిస్తుంటారు. ఈ అవతారంలో గాంధీ మహాత్ముడి గురించి కానీ, మరి ఏ విషయం కానీ, యుద్ధాలు కానీ అనివార్యం చేయాలంటే గాంధీ మార్గమే శాంతి మార్గం అని చెప్పారు. సహనంగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే దైవ రుణం తీర్చుకోవాలన్నారు, పితృ రుణం తీర్చుకోవాలన్నారు, సమాజ హితం కార్యక్రమాలు చేయాలన్నారు, హింస పనికిరాదన్నారు. మహనీయులు చెప్పిందంతా కూడా చాలా సన్మార్గంలో మానవులు జీవించడానికి చేసుకొచ్చారు. దాని మూలన ఏంటంటే మన భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి, పవిత్ర భూమి. ఎందుకంటే మహనీయులు నడిచినట్టు ఈ నేల వారు శ్వాస వదిలినట్టు నేల, ఈ నీళ్లు వాళ్ళు తాగిన నీళ్లు. అటువంటి దీని మూలాన మనకి ఎప్పుడు జయం ఉంటుంది. ఇక్కడ గాంధీ ఆశ్రమంలో ప్రతిరోజు కూడా మహనీయులు స్మరించుకుంటూ మహనీయుల ఆశీస్సులు సమాజానికి అందించాలనే ఉద్దేశంతో ఆశ్రమ స్థాపన. వృద్ధులకి సేవ.
తెనాల్లోని గంగానమ్మపేటలో గల శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో బాలస్వామిజీ నేతృత్వంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠం నందు బాలస్వామిజీ నేతృత్వంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష హోమాలు, శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ పంచాక్షరి, శ్రీ వాసవి మాత, శ్రీ గాయత్రి మాత, శ్రీ నవగ్రహాల పూజాది కార్యక్రమం నిర్వహించారు. తదనంతరం విశేష అలంకారాలు అర్చన చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ నంబూరి వెంకట కృష్ణమూర్తి, జాయింట్ సెక్రటరీ ముద్ద భక్తుని రమణయ్య, సెక్రటరీ రావుల సుబ్బారావు, కోశాధికారి గోప రామకృష్ణ, సాలిగ్రామ మఠం కమిటీ సభ్యులు, శ్రీ విద్యాపీఠం జయలక్ష్మి మాతృమండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. స్థానిక గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో పూజ్యశ్రీ బాలస్వామి గారి ఆశీస్సులతో ఈ రోజున 4643వ వాసవి మాత జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు అన్నీ కూడా జరిగాయి. భక్తుల చేత చేయించాము. అందరూ కూడా అమ్మవారిని దర్శించి ఆమె కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. శ్రీ పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ దశమి రోజున అమ్మవారి జయంత్యుత్సవాలు అంగరంగ వైభవముగా జరుగుతున్నాయి. అలాగే అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాలు, అనేక ఆధ్యాత్మిక కార్యక్రమములు కూడా ఈ పీఠములో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. మన ప్రభుత్వం వారు కూడా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించడం చాలా హర్షణీయము. ఈరోజు కూడా అనేక ఆలయాల్లో మన విద్యాపీఠంలో అమ్మవారి జయంత్యుత్సవములు అంగరంగ వైభవంగా చేస్తారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై భారత సాయుధ దళాలు దాడి చేసి ధ్వంసం చేయడాన్ని సమస్త భారత సమాజం హర్షిస్తోందని హిందూ చైతన్య వేదిక పేర్కొంది. ఫ్లెక్స్లపై ఉన్న పాకిస్తాన్ జెండాపై టపాసులు కాల్చారు. మున్ముందు ప్రతిచర్యగా ఇంకా తీవ్రంగా ఉంటుందని ఉగ్రవాదుల్ని హెచ్చరించారు. పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలపై బుధవారం తెల్లవారుజామున జరిగిన దాడిలో ఉగ్రవాదులతో పాటుగా స్థావరాలు ధ్వంసం అవడం పట్ల హిందూ చైతన్య వేదిక హర్షం వ్యక్తం చేసింది. భారత సాయుధ దళాలు తగిన గుణపాఠం చెప్పాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గాంధీ చౌక్లో ఈ సందర్భంగా పాకిస్తాన్ జెండా నేలపై ఉంచి దానిపైన ప్రజలు ఎక్కి తొక్కి తమ నిరసన తెలియజేయడంతో పాటు టపాసులు కాల్చి తమ అక్కసు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో అంబటి మారుతిరావు, కటారి వాసుదేవ రాయుడు, పొట్టి మూర్తి, లక్ష్మీ శ్రీనివాస్, తాడపల్లి మూర్తి, కొల్లూరు సంతోష్, సునీల్, టీవీ రమణ, త్రిపురం మల్లు, భానుప్రసాద్, పరుచూరి రాజేష్, రఘు, సంపత్ రాయుడు తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ చేయనటువంటి దుష్ట శక్తికి వాళ్ళకు పాకిస్తాన్ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కానీ తినడానికి తిండి లేదు. వాళ్ళు మిలిటెంట్లు పోషిస్తూ, వాళ్ళు ఉగ్రవాదులను పోషిస్తూ, అక్కడ ఉండే ప్రజలను నాశనం చేస్తూ, దేశ అభివృద్ధి కోసం పాటుపడకుండా మన మీద కక్షగట్టి భారతదేశం మీద ఉసురుగల్పి వాళ్ళు ఉగ్రవాదులను ఉసుగలుపుతున్నారు. చివరికి ఆ దేశం బూడిద పాలై శ్మశానంగా తయారవడానికి సిద్ధపడింది, కానీ అక్కడ ప్రజలను కాపాడుకోవడానికి వాళ్ళు సిద్ధపడలేదు. కానీ దీని మూల్యం పాకిస్తాన్ అనేది సర్వనాశనం అయిపోతుంది. పాకిస్తాన్ అనేది ఆ పేరే ప్రపంచ పట్టణంలో లేకుండా చేయడానికి పాకిస్తాన్ వాళ్ళు కంకణం కట్టుకున్నారు. తప్పకుండా అదే జరుగుతుంది. ఏ రోజైతే మోడీ గారు వచ్చారో ఆ రోజే వాళ్ళకు దరిద్రం పట్టుకొనింది, ఆ రోజే శని పట్టుకొనింది. ఈరోజు పాకిస్తాన్ పట్టం వెళ్ళే ప్రపంచంలో పాకిస్తాన్ పట్టం లేకుండా వెళ్ళేంత వరకు భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. నిన్న మన పెహల్గాంలో జరిగినటువంటి ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడిని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు మన హిందువుల ఆడపిల్లల్ని ఎలా అయితే కాల్చి మీరు వెళ్ళి మోడీ గారితో చెప్పారు, మన మోడీ గారు కూడా వెంటనే నారీ శక్తి అంటే ఇద్దరు మహిళలే ఈ ఆపరేషన్కి కమాండర్లుగా వినియోగించి వాళ్ళ మీద ఎయిర్ ఫైట్ కనుక చేపిస్తే వాళ్ళు 9 ఉగ్రవాద స్థావరాలు నాశనం అయిపోయినాయి. అలాగే మనోళ్ళు ఇంకొకసారి కనుక పాకిస్తాన్ కనుక మన జోలికి వస్తే మగవాళ్ళు ఎవరు వెళ్ళవసరలా, ఓన్లీ నారీ శక్తితోనే ప్రపంచ పటంలో ఈ పాకిస్తాన్ని లేకుండా చేయొచ్చు అని మోడీ గారు పహల్గాంలో జరిగిన పాక్ ఉగ్ర దాడిపై భారత్ ప్రతీకార దాడి చేయడం, ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టడంతో దేశ ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఆపరేషన్ సింధు పేరిట భారత సాయుధ దళాలు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై ఈ తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ పేరిట మన సాయుధ దళాలు జరిపిన ప్రతి దాడిలో ఉగ్రవాదులు 26 మంది చనిపోవడం 46 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ఉగ్రవాదుని మట్టు పెట్టడంతో ప్రజలు జై భారత్ అంటూ నినాదాలు చేపడుతూ రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. పెహల్గాం ఉగ్రదాడులు కట్టుకున్న భార్యల ముందే భర్తల్ని అతి కిరాతకంగా ఉగ్రవాదులు చంపిన దానికి ప్రతీకారంగా భారత్ తీసుకున్న ప్రతి చర్యతో సర్వత్రా దేశమంతటా ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేశామని సాయుధ దళాలు ప్రకటించడంతో ప్రజల్లో రెట్టింపు ఉత్సాహం పొంగుతుంది. రిటైర్ అయిన ఆర్మీ సైనికులు సైతం తాము కూడా సైనిక కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమంటూ ప్రభుత్వానికి సంకేతాలు ఇస్తున్నారు. తమ అనుభవాలను వినియోగించుకోవాలంటూ వారు కోరుతున్నారు. ఈ సందర్భంగా మిలిటరీ ప్రసాద్ గా పిలుచుకునే ఆయనపూడి రతన్ ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశానికి మంచి సమయం వచ్చిందని ఈ అవకాశాన్ని వినియోగించుకుని పాకిస్తాన్ ప్రతిసారి రిపీట్ చేయకుండా పాకిస్తాన్ ఉగ్రవాదానికి తగిన బుద్ధి చెప్పొచ్చని ఆయన తెలిపారు. తాము పరిగెత్తలేకపోయినా తమ సామర్థ్యాన్ని అనుభవాన్ని వినియోగించి భారతదేశానికి సేవలు అందించాలని కుతూహలంతో ఉన్నామని ఆయన తెలిపారు. తనతో పాటు 10 మంది రిటైర్డ్ సిబ్బంది రెడీగా ఉన్నామని తెలిపారు. యుద్ధంలో అత్యంత కీలకమైనది ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ అన్నారు. దీనిలో తాను 17 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉందని ఆయన తెలియజేశారు. భారతదేశం రుణం తీర్చుకోవడానికి మాకు అవకాశం ఇవ్వాలంటూ ఆయన తమ అధికారులకు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. ఇప్పుడు ఈ సర్జికల్ స్ట్రైక్స్ నిన్న జరిగిన స్ట్రైక్ ఇవన్నీ టీవీ న్యూస్లో కానీ ఏదన్నా కానీ వాస్తవంగా అందరూ చూశారు. ఎప్పటి నుంచో భారతదేశానికి ఉన్న ఈ కొరవ సరిహద్దు ఎల్ఓసి డిక్లరేషన్ క్లియర్గా ఇదే అదునుతో కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే మన ఎల్ఓసి డిక్లరేషన్ అయితే కనుక యుద్ధ పరిణామాలు రాకుండా ప్రతిసారి ఇటువంటి రిపీట్ కాకుండా మనం ఒక సేఫ్ సైడ్ ఉంటాం. ఇకపోతే మేము ఆల్రెడీ అఫీషియల్తో కూడా మాట్లాడాను. మాకు సంబంధించి ఎక్స్ సర్వీస్ మెన్ సేవ కావాల్సి వస్తే వాలంటీర్లీగా నేను నా శిష్య బృందం ఒక 10 మంది తయారయ్యారు. మా మదర్ యూనిట్కి వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం. వాళ్ళ ఫోన్ ఎప్పుడు వస్తే గంటలో బయలుదేరి నేను వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాం మా 10 మంది మాతో పాటు. ఎందుకంటే దాంట్లో మా ఎక్స్పీరియన్స్ మేము పరిగెత్తలేకపోయినా ఆ రోజు చేసినట్టు ఈరోజు చేయలేకపోయినా మేము ఉండే ఏరియాలో ఆ కంట్రోల్ అనేదే పెద్ద కీలక సమస్య. ఆ కంట్రోల్ చేయడానికి మాకున్న ఇంతకుముందు ఉన్న ఎక్స్పీరియన్స్ మా ఎక్సర్వీస్మెన్కి ఉన్న ఎక్స్పీరియన్స్ని మాకున్న కుర్రాళ్ళకి కొంచెం మంచి ప్రోత్సాహం ఇవ్వడానికి. బీజేపీ సీనియర్ నాయకులు అడప సంపత్ రాయుడు మాట్లాడుతూ పాక్ ఆక్రమిత ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదుల్ని మట్టుబెట్టే దానిలో భారత సాయుధ దళాలు చేపట్టిన చర్య హర్షణీయమని తెలిపారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకర ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్కి చర్య ఒక కనువిప్పు లాంటిదని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేంత వరకు భారత్ ఉపేక్షించబోదని అడప సంపత్ రాయుడు పేర్కొన్నారు. భారతదేశం జనాభా అంతా దిగ్భ్రాంతికి లోనైన 22వ తారీఖు జరిగిన సంఘటనకి రాత్రి 1:44 భారత సైన్యం పాక్ ఆక్రమిత ప్రాంతంలో ఉన్న 9 ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయటం, దానిలో ఉన్న ఉగ్రవాదులందరూ కూడా హతం కావటం, భారత్ తన అడుగులు ఎలా వేస్తుందో అన్నది స్పష్టంగా తెలుస్తుంది. భారత్ ఎప్పుడూ కూడా కయ్యానికి సిద్ధంగా లేదు. కానీ ఏదైనా చర్య చేస్తే ప్రతి చర్య చాలా తీవ్రంగా ఉంటుంది అని తెలియజేయడానికి ఈ చర్య. అంతేకాదు ఓ పక్కన నదీ జలాలు ఆపేయటం, ఓ పక్కన వ్యాపార వాణిజ్య వ్యవహారాలు ఆపేయటం, నౌకాదళం నుంచి ఆపేయటం, అలా అన్ని ప్రతికూల అంశాలన్నింటినీ చేసి ఈ రోజున ప్రపంచంలో ఏకాకిగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కి రాత్రి ఒక చిరు గుణపాఠం జరిగింది. అది చిరు గుణపాఠమే. ఈ రోజున భారతదేశంలో మళ్ళా వాళ్ళు ఏదైనా వైమానిక దాడులు చేస్తారేమని, చేస్తే ఇక్కడున్న ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం కొన్ని డివిజన్స్గా ఏర్పాటు చేసి వాటిలో కూడా సాయంత్రం మార్క్ డ్రిల్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే చర్యకు వాళ్ళు మళ్ళా కుట్రపూరితమైన చర్య చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి భారత ప్రజలందరూ కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని భారత ప్రభుత్వానికి మన యొక్క మిలిటరీకి సంపూర్ణ సహకారం అందించే విధంగా ఉండాలి. కానీ భారతదేశానికి వ్యతిరేక శక్తులకి మద్దతిచ్చే విధంగా కాకుండా అలా మద్దతిచ్చే వ్యక్తులను కూడా మనం ఉగ్రవాదులుగానే భావిద్దాం. ఎందుకంటే ఉగ్రవాదం లేని ప్రపంచం చూడాలంటే అది ఒక భారత్కే
అవకాశం ఉంది. కాబట్టి ఏ దేశమైనా కూడా వ్యాపార బంధాల కోసం, వాళ్ళ వాణిజ్యాల కోసం, వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవడం కోసం ఉగ్రవాదాన్ని మద్దతిస్తున్నాయి. కానీ భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగ్రవాదాన్ని ఉండనివ్వదు. దానికోసమే సింధూర ఆపరేషన్ చేయడం చాలా సంతోషదాయకం. ఇలా ఆపరేషన్స్ ఇంకా జరగాలని, ఉగ్రవాదం సమూలంగా నాశనం కావాలని యావత్ భారత ప్రజలు కోరుకుంటున్నారు. అలా జరిగిన రోజున చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ఉగ్రవాద చర్యల మూలంగా దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా అశాంతి లోనవుతుంది. కాబట్టి అమాయక ప్రజలు 26 మందిని చంపిన ఆ ముష్కరులకి ఈ రోజున తగిన శాస్తి కొద్దిపాత్రమే జరిగిందని ప్రజలు భావిస్తున్నారు. అది గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి మాట్లాడుతూ పాక్ ఉగ్రవాద కుట్రలో భాగంగా ప్రత్యేకించి హిందువులను చంపిన ఉగ్రవాదుల్ని మట్టు పెట్టడంలో భారత్ తీసుకున్న చర్య హర్షణీయమని అన్నారు. భారతదేశం ఎప్పుడు శాంతిని కోరుకుంటుందని, అటువంటి భారతదేశంలో మత కొల్లాలు సృష్టించే విధంగా ఉగ్రవాదులు పడిన కుట్రకు పాకిస్తాన్, చైనాలు ఊతం ఇవ్వడం సరైనది కాదని అన్నారు. ఏ మతమైనా శాంతిని, ధర్మాన్ని కోరుకుంటుందని, కానీ పాకిస్తాన్ ఉగ్రవాదం, మత కల్లోలాలని సృష్టించే విధంగా ఇటువంటి దాడులు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. దీనికి ప్రతీకార చర్యగా భారత సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర పట్ల యావత్ దేశ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని వీరవల్లి మురళి తెలిపారు. నిన్న రాత్రి మన వాళ్ళు, మన యొక్క మిలిటరీ ఏ విధంగా వాళ్ళకి వార్నింగ్స్ కానివ్వండి, ఆ ఉగ్రవాద సంస్థల్ని మట్టిపెట్టే దాంట్లో, ఎందుకంటే ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో నివసించేటటువంటి సామాన్యమైన పౌరులకి ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు, ప్రాణ నష్టం జరగకూడదు. ఉగ్రవాద సంస్థల్ని మట్టు పెట్టడమే మన యొక్క ఈ భారతదేశం యొక్క ధ్యేయం అనే విధంగా ఇవాళ మోడీ గారి నాయకత్వంలో ఇటువంటి దాడులు, ఎందుకంటే ఇంకొకసారి ఈ గడ్డ మీదకి వచ్చి ఇటువంటి దాడులు ఏ దేశం చేయాలన్నా, ఎవరు చేయాలన్నా భయపడే విధంగా మేము ఒకళ్ళ జోలికి రాము, మా దేశం జోలికి వచ్చినా, మా దేశంలో ఉన్నటువంటి అమాయకులైన ప్రజల జోలికి వచ్చినా మేము ఊరుకోము అనే దాంట్లో నిన్న జరిగినటువంటి గట్టి వాళ్ళకి జవాబు అని చెప్పి మనం చెప్పాలి. మిలిటరీకే నేను పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాను, వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి దాడులకి దిగినా సరే నేను వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నానని చెప్పి చెప్పటం, ఇవాళ దాంట్లో మన యొక్క శక్తి సామర్థ్యాలను చూపించే విధంగా ఈ వైమానిక దాడులు ఇవాళ అక్కడ ఉగ్రవాద యొక్క 9 స్థానాలని ధ్వంసం చేయటం అనేది టెక్నికల్గా కూడా మన దగ్గర ఉన్నటువంటి సామర్థ్యం ఏంటి, మనం ఏం చేయగలం, మన టెక్నికల్గా మనం ఎంత బలంగా ఉన్నామనేది పాకిస్తాన్కి, అటు చైనాకి, మన యొక్క భారతదేశం యొక్క ఎదుగుదలని ఓర్చుకోలేక ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా ఒక గొప్ప. తెనాలి క్విక్ జిమ్లో ట్రైనింగ్ తీసుకుంటున్న కేఎల్ యూనివర్సిటీ విద్యార్థిని మదిరా షానూన్ ఆసియన్ ఛాంపియన్షిప్లో 4 పతకాలు సాధించింది. ఘటంనేని సాయి రేవతి, పూసపాటి శివరామకృష్ణం రాజు శిక్షణలో తన ప్రతిభ చూపి 4 పతకాలు గెలుచుకుంది. ఈ సందర్భంగా షానూన్ని క్విక్ అకాడమీ అభినందించారు. కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్న మదిరా షానూన్కు కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ ఘట్టమనేని సాయి రేవతి, అలాగే పూసపాటి శివరామ కిరణ్ రాజు ఇచ్చిన శిక్షణలో ఆసియన్ సబ్ జూనియర్ మరియు జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలో అద్భుత ప్రతిభను మదిరా షానూన్ కనబరిచింది. ఆమె 4 పతకాలు గెలుచుకుని క్విక్ స్పోర్ట్స్ అకాడమీకి తొలి అంతర్జాతీయ పథకం అందించింది. స్క్వాట్ 100 కిలోల విభాగంలో కాంస్య పథకం, బెంచ్ ప్రెస్ 42.5 కిలోల విభాగంలోనూ కాంస్య పథకం, డెడ్ లిఫ్ట్ 110 కిలోల విభాగంలో రజత పథకాన్ని, ఓవరాల్ ప్రదర్శన 252.5 కిలోల కాంస్య పథకాన్ని సాధించింది. 4 పథకాలు సాధించిన మదిరా షానూన్కి 2017 కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో 3 స్వర్ణాలు గెలిచిన ఘట్టమనేని సాయి రేవతి మరియు శిక్షణలో అనుభవం కలిగిన పూసపాటి శివరామ కిరణ్ రాజు శిక్షణ ఇవ్వడం ఆమె విజయానికి వరమైంది. క్విక్ అకాడమీ నేతృత్వంలో భారత యువ క్రీడాకారులకు నమ్మకమైన శిక్షణ కేంద్రంగా ఎదుగుతూ అందరి ప్రశంసలను అకాడమీ అందుకుంటుంది. ఈ నేపథ్యంలో మదిరా షానూన్ విజయానికి సంతోషం వ్యక్తం చేసిన క్విక్ అకాడమీ మేనేజ్మెంట్ కొమ్మినేని భార్గవ కుమార్ అభినందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాక్ ఉగ్రవాదుల స్థావరాలను మట్టుపెట్టిన భారత సాయుధ దళాల చర్యను హర్షించిన ప్రజలు. పెహల్గాం ఉగ్రదాడికి భారత ప్రభుత్వం ప్రతిచర్య తీసుకోవడంపై సంబరాలు జరుపుకున్న ప్రజలు.
చంద్రబాబు నాయుడు కాలనీ వాసులు ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించిన మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్లు, కాలనీని పరిశీలించిన అధికారులు ప్రజలు ఇబ్బంది పడకుండా శానిటేషన్, డ్రైనేజీ పనులు సక్రమంగా నిర్వహించాలంటూ సిబ్బందికి ఆదేశాలు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో గురువారం దివ్యాంగులకు ఉపకరణాలు ఉచితంగా ప్రభుత్వం అందిస్తున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి వెల్లడి. ఆధార్ కార్డు సర్టిఫికెట్ను తీసుకురావాలన్న ఎంపీడీఓ. తెనాలి మండలంలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటూ విజ్ఞప్తి. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.